నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాచారం ముందుగా ప్రధానాంశాలు. కర్నూలు జిల్లా చాగలమరి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన గంగుల విజేంద్రరెడ్డి. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది స్పష్టం చేసిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. పుట్టపర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతల ఆందోళన, ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని డిమాండ్. అనంతపురం జిల్లా సింగనమలలో గుర్తు తెలియని మహిళ మృతదేహం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఏలూరు స్థానిక కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సమీక్ష, అభివృద్ధి పనుల పురోగతిపై పలు సూచనలు చేసిన కలెక్టర్ రేవు ముత్యాలరాజు. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా చాగలమరి మండలం రాంపల్లె, నీలంపాడు, గొట్లూరు, మల్లవేముల, కలుగొట్లపల్లె గ్రామాల్లో ఎమ్మెల్యే గంగుల విజేంద్రరెడ్డి పర్యటించి నష్టపోయిన పంట పొలాల రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలగడ్డ టౌన్ ప్రెసిడెంట్ సింగం భరత్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ కుమారెడ్డి, ప్రచార కార్యదర్శి గణేష్ రెడ్డి, సేవాదళ్ అధ్యక్షులు వెంకటరమణారెడ్డి, పలు గ్రామాల నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గత 2 నెలల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల చాగలమరి మండలంలో రాంపల్లి, నెల్లంపాడు, గొట్లూరు, ఆవులపల్లి, బ్రావన్పల్లి, కలుగొట్లపల్లి, మల్లివేముల ఈ గ్రామాలన్నీ కూడా పొలాలన్నీ కూడా నీట మునిగిపోయి దగ్గర 2500-3000 ఎకరాలు నీట మునిగి. కర్నూలు జిల్లా నగరంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, జిల్లా ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు. పంప్ హౌస్ పుష్కరఘట్, సంకల్బాబ్ పుష్కర్ఘట్, నాగసాయిబాబా దేవాలయ పుష్కర్ఘట్, సాయిబాబా పుష్కర్ఘట్, కోటగుమ్మం నగరేశ్వర స్వామి పుష్కర్ఘట్, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పుష్కర్ఘట్, రాంబొట్ల దేవాలయం పుష్కర స్నానాల ఘట్లను పరిశీలించారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొయినుద్దీన్, ట్రైనీ ఐపీఎస్ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, కర్నూలు ఆర్డీఓ వెంకటేష్, కర్నూలు నగరం పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్, ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు ఉన్నారు. జిల్లా స్థాయిలో మేము రివ్యూ తీసుకున్న తర్వాతే గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించడం జరిగింది. మళ్ళీ ఆ ప్రపోజల్స్ని ఎగ్జామినేషన్ చేస్తూ గౌరవ మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, ఆర్థిక శాఖ మంత్రివర్యులు, కార్మిక శాఖ మంత్రివర్యులు కూడా స్టేట్ లెవెల్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్, హెచ్ఓడిస్, ఈఎన్సీస్ అందరినీ పిలిపించి కోర్టులకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రపోజల్స్ మొత్తం కూడా ఇప్పుడు టెండర్ పిలవడానికి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకోవడానికి మా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిన ప్రపోజల్ని వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఆల్రెడీ మనకు 120 కోట్లు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ అయింది. మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ అడ్మినిస్ట్రేషన్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు జీవో చేస్తుంది. సో ఆ రకంగా చక్కచక్కగా పనులు జరుగుతూ ఉంటున్నాయి. నేను ఎస్పీ గారు మళ్ళీ మొత్తం జిల్లా యంత్రాంగం నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి ప్రతి ఒక్క ఘాట్ని ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నాము. మొత్తం మన జిల్లాలో మంత్రాలయం కాన్స్టిట్యుయెన్సీ, ఎమిగనూరు కాన్స్టిట్యుయెన్సీ, కురుమూరు కాన్స్టిట్యుయెన్సీ, కర్నూలు అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ, నందిగుట్టూరు కాన్స్టిట్యుయెన్సీ కలిపి మొత్తం 21 ఘాట్లు, పుష్కర ఘాట్లు ఉంటాయి. ఈ 21 ఘాట్లు వచ్చేసి ఆల్రెడీ 16 ఘాట్లు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా 5 ఘాట్లు కోవిడ్ పరిస్థితిలో ఎక్కువ క్రౌడ్ కాకూడదు, ఒకే ప్లేస్లో గ్యాదర్ కాకూడదనే ఉద్దేశంతో 5 ఘాట్లు కొత్తగా కూడా నిర్మాణించడానికి ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాము. దాదాపు 30 కోట్ల విలువైన ఘాట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాము. కావడానికి రహదారులు మొత్తం కూడా కొత్తగా వేయాల్సినవి, మళ్ళీ రెనోవేట్ చేయాల్సింది మొత్తం కూడా ఆల్రెడీ పిఆర్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కూడా చేస్తున్నారు. మళ్ళీ మనకు నవంబర్ 23 నుంచి డిసెంబర్ 1 దాకా జరుగుతున్న ఆ పుష్కరం సంబంధించి వస్తున్న భక్తులకు కూడా కావాల్సిన అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలని
శానిటేషన్ సంబంధించి, డ్రింకింగ్ వాటర్ సంబంధించి, టాయిలెట్ సంబంధించి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి డైలీ మార్నింగ్ 6 o'clock నుంచి 11 o'clock దాకా డైలీ పూజలు చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈవినింగ్ 6 నుంచి 6:30 దాకా హారతి అనేది ప్రతిరోజు జరుగుతుంది అన్ని కుక్కర్ఘట్లో. సో ఈ రకంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. కానీ ఇప్పుడు మనకు కోవిడ్ పరిస్థితిలో ఎక్కువ సంఖ్యలో అందరినీ అలౌ చేయడానికి కుదరదు. ఎందుకంటే ఇది నీళ్ళలో స్నానం చేస్తున్నప్పుడు ఒకరు వాడుతున్న వాటర్ని ఇంకొకరు వాడితే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ కోమార్బిడ్ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అంటే. ఏపీ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖ జిల్లా అనకాపల్లిలో పర్యటించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. విజయరామరాజుపేట మాధవ సదన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళారీ నుంచి రైతులను కాపాడడమే లక్ష్యంగా వ్యవసాయ భూములను మోదీ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. చిన్న సన్నకారు రైతులు అందరికీ లాభం చేకూరేలా చేయడమే కొత్తగా వ్యవసాయ బిల్లు ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో రానున్న కాలంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. స్టార్టింగ్ నుంచి చూస్తే మనము ఏదైతే ప్రజా వేదికని కూలగొట్టారో అప్పుడే ప్రజలు ఆశ్చర్యంలో మునిగారు. ప్రజా వేదిక కూలగొట్టడం ఏమిటి కానీ గొప్ప ముఖ్యమంత్రి గారు ప్రజా వేదికని 12 గంటల్లోనే కూల్చేయడం జరిగింది. తర్వాత అన్నా క్యాంటీన్స్ ఎంతో మందికి ఉపయోగపడే అన్నా క్యాంటీన్స్ని కూడా మూసివేయడం జరిగింది. అదే ప్రదేశంలో కొన్ని అన్నా క్యాంటీన్స్లో నిరుపయోగంగా పడి ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల గ్రామ సచివాలయాల కింద మార్చారు, కొన్ని చోట్ల వైన్ షాప్స్ కింద కూడా మార్చడం జరిగింది. ఏది చూసినా సరే ఇదొక మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఎప్పుడూ కూడా చూడలేదు. ఇదే మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రజలందరినీ కూడా విస్మయానికి గురి చేస్తారు. దానికి కారణం నియంతృత్వ ధోరణి. ఆయన ఎవరి మాట వినరు, ఎవరిని కలవరు. ఎలక్షన్స్ ముందు మాత్రము రోడ్డు మీద కనపడే ప్రభుత్వము కాదు. కాబట్టి రెండో ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ, జనసేన కలయికతోటి ఉన్న కూటమి పార్టీని తప్పనిసరిగా ప్రజలు ఎన్నుకుంటారు. ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఈ విధంగా ప్రజలకి వ్యతిరేకంగా చేసే పనుల్ని మనం బయటికి చెప్పవలసిన అవసరం ఉంది, ధైర్యంగా నిలబడవలసిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఏమాత్రము ఎవరు మాట్లాడినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది అని అంటే వాళ్ళని తీసుకుని వెళ్ళి జైల్లో పెడుతున్నారు. ఎవరికి మాట్లాడే హక్కు లేకుండా చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని ఎదిరించి చేయగలిగే కెపాసిటీ ఒక్క భారతీయ జనతా పార్టీకి, జనసేనకి ఉంది అని చెప్పి తప్పనిసరిగా 2024లో కానీ 2023లో కానీ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారు అని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకురావాలంటూ పుట్టపర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు పరుస్తున్న ఇసుక విధానాన్ని రద్దు చేయాలని టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు చేత పట్టుకుని ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం చేరుకొని ఆందోళన చేపట్టారు. సామాన్యునికి ఇసుక దొరకడం లేదని, ముఖ్యమంత్రి తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, సరైన ఉపాధి లేక వారి పరిస్థితి దయనీయంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానంపై పునరాలోచించి తక్షణమే ఉచితంగా ఇసుకను అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులను మైనింగ్ మాఫియాను
రావణాసుని మాదిరి కన్నులు మూసుకొని పరిపాలించుకోకుండా కన్నులు తెరిచి పరిపాలించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ను కాపాడి ఇసుక విధానాన్ని, ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసి భవన కార్మికులైతేనేమి, రియల్ ఎస్టేట్ వ్యాపారులైతేనేమి వాళ్ళందరినీ వదిలిపెట్టేసి నీ మంత్రుల కోసము, నీ నాయకుల కోసము, నీ కార్యకర్తల కోసమే ఉపయోగపడి ఈ రోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వాన్ని పరిపాలించి ఇప్పటికైనా మంచి పరిపాలన ప్రసాదిస్తారని ఆ భగవంతుడికి మంచి బుద్ధి, ఆ భగవంతుడిని ముఖ్యమంత్రి గారికి మంచి బుద్ధి ప్రసాదించి ఆంధ్రప్రదేశ్ ను బాగా పరిపాలిస్తానని మీడియా ద్వారా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున సరఫరా చేసేటువంటి అవకాశం వెసులుబాటు కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్. అనంతపూర్ జిల్లా సింగనమల మండలం రంగరాయల చెరువు తూము వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి ఎస్ఐ మస్తాన్వలి, రెవెన్యూ సిబ్బంది చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ 25 నుంచి 30 సంవత్సరాల వయసు గల ఓ మహిళా శవం నీటిలో తేలుతూ కనిపించడం జరిగిందని అన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈరోజు సింగనమల చెరువులో సిరిపురం తూము వద్ద పిఆర్ఓ గారు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఒక ఆడశవము సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు కలిగి ఉంటుంది. గుర్తు తెలియని ఆడశవం పడి ఉందని, చెరువులో పడి ఉందని పిఆర్ఓ గారు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. దీనిపై మేము విచారణ జరిపి కేసు దర్యాప్తు చేసి విచారణ జరిపి పూర్తి వివరాలు. శవం పరిస్థితి చూస్తే తాజాగా ఉంది కాబట్టి అది నిన్న జరిగి ఉండొచ్చనే మా యొక్క అభిప్రాయం. కాబట్టి దీని మీద కేసు కట్టి దీన్ని విచారణ జరిపించి త్వరలో ఎవరిదనేది ఐడెంటిఫై చేస్తామని తెలియజేస్తున్నాం. చూడగా శవంపై ఎటువంటి గాయాలు కానీ ఏమి లేవు. దీనిపై తదుపరి విచారణ చేస్తామని కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సెల్ టవర్ ఎక్కి దూకేస్తానని బెదిరించిన రోహిత్ ను టవర్ పైన తేనెటీగలు కుట్టడంతో చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడ ఏరియా ఆసుపత్రికి అధికారులు బంధువులు తరలించారు. అనంతరం బాధితుడు రోహిత్ మాట్లాడుతూ ఆ అమ్మాయి విషయంలో అక్రమంగా కేసు పెట్టారని, దీనికి మనస్తాపం చెంది సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించారని తెలిపారు. తనపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని రోహిత్ డిమాండ్ చేశారు. ఏలూరు స్థానిక కలెక్టరేట్లో గోదావరి సమావేశ మందిరంలో దెందులూరు, తాడేపల్లి, కొవ్వూరు, ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పనుల ప్రగతిపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు సమీక్షించారు. అధికారులకు అభివృద్ధి పనుల పురోగతిపై పలు సూచనలు చేశారు. దీంట్లో సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ కి బిల్స్ అప్లోడ్ చేయడానికి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అది కూడా సాఫ్ట్వేర్ వాళ్ళతో మాట్లాడేది 1 or 2 days లో అది కూడా రెక్టిఫై చేస్తాను. అది వెంటనే ఈ బిల్స్ అప్లోడ్ చేసి ఆ ఎక్స్పెండిచర్ కూడా కనపడుతుంది. ఆల్ ఎల్పీడీఓ దయచేసి మీరు ఇప్పటివరకు చేయలేకపోయారు, బట్ దాన్ని ఇప్పుడు దృష్టి పెట్టాలి.
ఎందుకంటే స్టార్ట్ చేయడం ఏమైనా ప్రోగ్రామ్ ఈజీ ఉంది, బట్ ఇప్పుడు క్లోజ్ చేయించాలి. కొంచెం కాంప్లికేటెడ్ ప్రోగ్రామ్, ఇది సింపుల్ ప్రోగ్రామ్ కాదు. రకరకాల స్టేక్ హోల్డర్స్ ఉంటారు, అది పేమెంట్ ప్రొసీజర్ వేరే ఉన్నాయి కాబట్టి వీడియోస్ నుంచి స్పెషల్ అటెన్షన్ అవసరం ఉంటాయి. ఒకసారి వీడియో మీ లెవెల్లో రెగ్యులర్ గా రివ్యూ చేయాలి. ఈ వారం కొంచెం 1-2 టైమ్స్ రివ్యూ చేయాలి. మళ్ళీ ఒకవేళ స్కూల్స్ కనుక స్టార్ట్ చేయాలనే డెసిషన్ కనుక తీసుకుంటే ఇక అక్కడ పనులు జరుగుతూ ఉంటాయి, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. సో కొంచెం త్వరగా చేయాలి. ఏలూరు కలెక్టర్లోని ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ భద్రపరిచిన గౌడంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచి పరిశీలించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఫెక్టివ్ ఈవీఎంలు బెంగళూరులో బెల్ కంపెనీకి తరలించారు. కంట్రోల్ యూనిట్స్ 178, బ్యాలెట్ యూనిట్స్ 189, వీవీప్యాట్స్ 182 తరలించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ తరపున బండారు కిరణ్, టీడీపీ తరపున అచ్యుత్ బాబు, సిపిఎం తరపున శివకుమార్, కాంగ్రెస్ పార్టీ తరపున ప్రసాద్ పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడుపై కక్షతో బడుగు బలహీన వర్గాలు, హరిజన గిరిజనుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ ఆరోపించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ విశాఖ జీవీఎంసీ పరిధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో టిట్కో సంస్థ ద్వారా పేద ప్రజలకు పక్కా గృహ నిర్మాణ అపార్ట్మెంట్ తరహాలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిందన్నారు. పక్కా ప్రణాళికలతో ఇల్లు లేని వారందరికీ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతో పేదవారందరికీ ఇల్లు ఇస్తామని ప్రకటించారని తెలిపారు. వాటిని మంజూరు చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సుమారు 90 పైన కోర్టు మిమ్మల్ని ఒట్టిగానే వేసిన మార్పు రాదా? ఎన్నెన్నో రాజకీయాలు చేసుకున్నాం కానీ ఈ పేద లబ్ధిదారులు 90% మంది 500 వేలు పెట్టి సింగిల్ రూమ్తో వాళ్ళు ఇచ్చేయడానికి ఈ వేళ విలువ 20 నుంచి 5 లక్షల రూపాయలు పెరుగుతుంది. ఆ ఇల్లే పేదలు ఎంతో ఆస్తో ఉన్నారు. వాళ్ళు ఇలా స్టేట్మెంట్ అధికారులతో ఇప్పించి భయభ్రాంతం చేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. ఈ జిల్లా వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో ఏపీ టిట్కో ఇల్లు ఇచ్చారో ఆ అన్ని నియోజకవర్గాల్లో కూడా ధర్నాలు నిరాహార చేసి దీని మీద చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి ఏ స్థాయికైనా వెళ్ళి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు మేము అందగలుగుతాం. అంతేకాదు ఏంటి వీళ్ళు చేస్తున్నారు కానీ పరిస్థితి పేద ప్రజలకి ఖాళీ స్థలాలు ఇస్తున్నారు. 5 లక్షల కొండ 20 లక్షలు రాయించుకోవడం, 10 లక్షల కొండ 40 లక్షలు, 4 రెట్లు ప్రభుత్వంలో ఏదో ఆర్డర్ తీసుకురావడం, రూపాయలు తీసేయండి. అప్పుడు ఇచ్చిన అధికారులపై చర్య తీసుకోండి. ఈ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు? ఆ రోజు పేద ప్రజలు ఎంక్వైరీ చేసి ఇచ్చిన సర్టిఫికేట్ ఇది అలాట్మెంట్, సర్టిఫికేట్ ఆఫ్ అలాట్మెంట్. దీన్ని ఎందుకు ఇచ్చారు? అయినా సరే ఈ టిట్కోలో ఇంకా ఏమైనా తప్పులుంటే రద్దు చేయండి. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగి పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేసి నిరాహారాలు తెచ్చేసి పేద ప్రజలకు న్యాయం చేస్తామని ఈ విషయం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా తెలియపరిచి దీని మీద ఏ విధంగా కార్యక్రమం రూపొందించాలో నిర్ణయం తీసుకొని ఇచ్చేస్తాం. ఇప్పటికైనా మీరు మారి నిజమైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తారని కోరుతున్నాం. కడప జిల్లా పొద్దుటూరుకు సంబంధించిన ఒక ల్యాండ్ విషయంలో శివ గణేష్ అనే వ్యక్తిని గన్తో బెదిరించారంటూ హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడిపై కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. గతంలో శివ గణేష్ తన కుమారుడు కొండారెడ్డి మరియు తన అల్లుడు రామచంద్రారెడ్డి కలిసి వ్యాపారాలు చేసేవారని తెలిపారు. ఒక స్థల విషయంలో చిన్న తగాదా చోటు చేసుకున్న వాస్తవమేనని, కానీ తాము ఎటువంటి బెదిరింపులు చేయలేదని, తాము అలా చేసేవాళ్లం కాదన్నారు. శివ గణేష్ను కొంతమంది వ్యక్తులు ప్రోత్సహించి అక్రమ కేసు పెట్టించారని ఆయన తెలిపారు. హైదరాబాద్లో ఓల్డ్ ఎమ్మెల్యే హాస్టల్స్ దగ్గర బంజారాహిల్స్ అయితే కదా, అక్కడ ఒక సంఘటన జరిగింది. దాని మీద శివ గణేష్ అనే
ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతను నన్ను కొట్టి తుపాకులు కత్తులతో చూపించి బెదిరించి నాతో సంతకాలు పెట్టించుకున్నారని ఒక ఆరోపణ కంప్లైంట్ అయితే హైదరాబాద్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. శివగణేష్ అనే వ్యక్తి పొద్దుటూరుకి చెందినవాడు. ఒక 25 సంవత్సరాలుగా అతను మాతో, నేను ఎప్పుడైతే ఎమ్మెల్యే అయినానో మా అల్లుడు రామచంద్రాడితో కలుస్తూ నా దగ్గరికి వచ్చి చాలా పనులు చేయించుకున్నాడు. దాదాపు ఒక 10 సంవత్సరాలు చాలా పనులు చేయించుకున్నాడు. నాతో నిమ్స్ ఆసుపత్రిలో ఒక మెడికల్ షాప్ పెట్టేదాంట్లో కూడా మమ్మల్ని అందరినీ ఉపయోగించుకున్నాడు. దాంట్లోనే పెద్దగా డెవలప్ అయినాడు, సంతోషమే. కానీ అప్పటి నుంచి స్నేహంగా ఉంటూ కొంతకాలానికి ఒక 10 సంవత్సరాల కిందట మా కొడుకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, మా అల్లుడు మా కొడుకు ఇద్దరు కలిసి అతను కలిసి కొన్ని వ్యాపారాలు చేసినారు. మరి పొద్దుటూరులోనూ హైదరాబాద్లో ఏం సైట్ అది, హైదరాబాద్లోనూ కొన్ని వ్యాపారాలు చేసినారు. ఆ వ్యాపారాలు చేసే సందర్భంగా ఏదో కోట్ల రూపాయలు అమ్మడము పెట్టడము ఒకరికొకరు తీసుకోవడము జరుగుతూనే వచ్చింది. ఒక స్థలం విషయము, ప్రొద్దుటూరుకి సంబంధించిన స్థలం విషయంలో మాకు ఎకరన్నర భూమి అని ఆయనకు ఎకరా భూమి అని మాట్లాడుకోవడం జరిగింది. భూమి రిజిస్ట్రేషన్ అంతా ఆయన పెట్టుకొని చేసుకున్నాడు. సరే, కలిసి ఉన్నాం కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న దాంట్లో దాన్ని డెవలప్మెంట్ చేసేటప్పుడు కానీ మిగతా కానీ అన్ని రకాల మళ్ళీ మనం కలిసి ఉన్నాం కాదు కదా అని ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఉన్నాం. ఈ మధ్యకాలంలో అతను వేరే వ్యాపారాలలో పోతున్నాడు కాబట్టి కొంచెం మా వ్యాపారంతో సంబంధమై ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పట్టుకుంటాడు. ఏ ప్రభుత్వం అన్నా ఉండని, ఎవరన్నా ఉండని, పెద్ద ఆఫీసర్ల లెవెల్లో, పోలీసు వాళ్ళ లెవెల్లోనూ, మంచి మంత్రుల లెవెల్లోనూ ఎవరినో కానీ కొంతమంది పెట్టుకొని అతని వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగించుకుంటున్నాడు. సంతోషమే, మాకెవరికి అభ్యంతరం కాదు. మేము అతను కలిసి చేసిన దాంట్లో మాకు ఏమని మేము అడుగుతున్నాము, లేదు ఇంత కాదు ఇంతేనని అతను అంటున్నాడు. అక్కడ డిస్ప్యూట్ వచ్చింది. దాదాపు 1.5 సంవత్సరంన్నర 2 నెలల కాలం నుంచి కూడా ఈ డిస్ప్యూటు జరుగుతూనే ఉంది. చాలాసార్లు అడగడం జరిగింది. లేదులే నేను ఎకరా అంటాడు, మాకు ఎకరన్నర అంటాం. ఇదంతా కూడా జరుగుతూనే వచ్చినప్పటికీ కూడా ఇదొక జరగనిలే, ఇప్పుడే తొందర ఏముంది అనుకుంటున్నాను. అయితే ఈ మధ్యకాలంలో మా ఇంటికి వచ్చి ఒక 6 నెలల కిందట బెదిరించినారు. కానిస్టేబుళ్ళు మనుషులు వచ్చి తుపాకులు తీసుకొని బెదిరించినారని చెప్పినాడు. ఆయన ఎఫ్ఐఆర్లో ఆ మాట చెప్పినాడు. పోనీ నువ్వు అప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే మా మీద? నిన్ను బెదిరించి తుపాకులు పెట్టినారంటే చంపే ప్రయత్నం చేసినప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే? నిన్నటి దినము మా కొడుకు రమ్మంటానే నువ్వు ఒక్కనే వచ్చినావు. నీకు ఎవరు మోటార్ బైక్ కారులో కానీ ఎవరు డ్రైవర్ ఏమైనా వచ్చేటే బయట ఉన్నాడేమో కానీ ఎవరు రాలేదు, నువ్వు ఒక్కనే వచ్చినావు. నమ్మి వచ్చినావు మమ్మల్ని. నమ్మి వచ్చినని మేము ఈ 15 మంది రౌడీలు, 2 గన్మెన్లు, పిస్టళ్ళు, తుపాకులతో నిన్నంత బెదిరించాల్సినంత అవసరం ఉండే వ్యక్తిగా నువ్వు ఎందుకు అబద్ధం చెప్తావు అట్లా? నిన్నటి దినము జరిగిన సంఘటన ఏం జరిగింది? చాలా రోజుల నుంచి నువ్వు ప్రొలాంగ్ చేస్తూ ఉండవు. ఇది మంచి పద్ధతి కాదు. మాకు రాయించమని బలవంతంగా ఒత్తిడి చేసిన మాట నిజం. ఎవరికి బాకీ ఉన్నా, ఎవరికి రావాల్సినా కూడా పోయి ఒత్తిడి చేసి కాదుకూడదని మాట్లాడుతుంటారు, అందరూ మాట్లాడుతుంటారు. దాంట్లో బాగానే మావాడు కూడా మాట్లాడారు. దానికి ఇంత పెద్ద రాద్ధాంతం చేయాల్సినంత అవసరం ఏముంది? కావాల్సినంత మంది వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు పొద్దుటూరులో ఉన్నారు. లేదు హైదరాబాద్లో నువ్వు వ్యాపారం చేసేసి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మాట్లాడి పరిష్కారం చేసుకో. ఎకరన్నర అంటున్నాడు, ఎకరం కళ్ళు చేసుకో, లేదా చెప్పిన మాట మట్టి నిలబడు. ఈ విషయంలో భూమి ఇచ్చిన ఆసామి 2.5 ఎకరా ఇచ్చిన భూమి గల ఆసామి మాకు ఎకరన్నర, అతనికి ఎకరా అని అతను కంఠపదంగా చెప్తున్నాడు. మాకు అమ్మినతనే చెప్తా అంటే ఏంటి నీకు ఇబ్బంది? అయినా అతను ఒప్పుకోకుండా ఉన్నాడు. ఒప్పుకోకుండా కారణంగా నిన్నటి దినం పిలిపించి అతనితో వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. కర్నూలు జిల్లా చాగలమరి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన గంగుల విజేంద్రరెడ్డి.
ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది స్పష్టం చేసిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. పుట్టపర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతల ఆందోళన, ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని డిమాండ్. అనంతపురం జిల్లా సింగనమలలో గుర్తు తెలియని మహిళ మృతదేహం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఏలూరు స్థానిక కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సమీక్ష, అభివృద్ధి పనుల పురోగతిపై పలు సూచనలు చేసిన కలెక్టర్ రేవు ముత్యాలరాజు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.